హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పటినుంచో అనుకుంటున్నది మోటో వ్లాగ్ స్టార్ట్ చేయాలని. ఈరోజైతే స్టార్ట్ చేయబోతున్నా. మన మొదటి రైడ్ వచ్చేసి మహానంది, యాగంటి, ఓంకారం. అంటే ఫస్ట్ యాగంటికి వెళ్ళి నైట్ మహానందిలో స్టే చేయాల్సి వస్తది. ఆ తర్వాత ఓంకారం పోయి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. నేనైతే రెడీ కూడా అయ్యాను. ఇక రైడ్ స్టార్ట్ చేయడమే. ఇక రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. శ్రీ ఆంజనేయం. ఇప్పుడు మనం ఫస్ట్ స్టాప్ వచ్చేసేసి బనగానపల్లి దగ్గర ఉంటుంది. బనగానపల్లికి వెళ్ళిన తర్వాత శంకర్, శ్రీను అని మా ఫ్రెండ్స్ వస్తారు. అక్కడ నుంచి వెళ్తాం మేము. తీసుకొని అక్కడ మన వాళ్ళు వచ్చి ముగ్గురు వస్తున్నారు. వాళ్ళతో కలిసి మళ్ళీ మనం యాగంటికి బయలుదేరి ఇక యాగంటి నుంచి మళ్ళీ ఆ యాగంటిలో ఒక 2 hours ఈవినింగ్ అలా బయలుదేరుతాము. లేదంటే ఒక దర్శనం చేసుకొని యాగంటిలో మహానందికి బయలుదేరి మహానందిలో నైట్ స్టే చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము మన చెరువు దగ్గర అయితే ఉన్నాము. వేసవికాలం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. ఇదైతే మన బోటింగ్ స్పాట్. ఏదైనా చిన్న చిన్న వీడియోలు తీయాలన్నా ఇక్కడికే వస్తుంటాం మనం. ఇది చెట్లపల్లి కెనాల్ అంటారు, ఎస్ఆర్బిసి. కింద అయితే చాలా ఉంటాయి వాటర్. సో ఇక్కడల్లా ఇది మొత్తం గ్రీనరీ ఉంటుంది, భలే ఉంటుంది గ్రీనరీలో. వేసవికాలంలో అయితే పూలు ఉంటుంది. ఇప్పుడు పొలాలు చూడండి ఎంత గ్రీనరీ ఉన్నాయో. క్లైమేట్ కూల్ ఉంటుంది. మనం ఒకలేకైతే ఎంటర్ అయినాము. ఇంకా స్ట్రైట్ ఒకటే రూటు బనగానపల్లికు. ఇక్కడ నుంచి స్ట్రైట్ సింగిల్ రూటు, హైవే కాదు, నార్మల్ రూటే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా బనగానపల్లి వరకు ఒకటే రూట్ ఉంటుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:53 అయింది. చూద్దాం, ఒక 20 minutesలో మనం 30 kilometers కవర్ చేయగలుగుతాము లేదో చూద్దాం. సో ఇప్పుడైతే మనం వేములపాడు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి బనగానపల్లి 5 kilometers ఉంటుంది, 5 or 6 ఉంటుంది. మన శంకర్ వాళ్ళు అక్కడికి వచ్చేసినారో లేదో ఇంకా తెలీదు. బనగానపల్లిలోకి వెళ్ళిన తర్వాత కాల్ చేసి అడుగుతారు ఎంతవరకు వచ్చేసినారో. సుధీర్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు మన కోసం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 minutesలో మనం పల్లెలోకి అయితే చేరుకుంటాం. వెనకాల టైర్లో కొద్దిగా ఎయిర్ తక్కువ ఉన్నట్టుంది. పల్లెలోకి వెళ్ళిన తర్వాత నైట్రోజన్ కొట్టిద్దాం. నార్మల్ ఎయిర్ కన్నా నైట్రోజన్ వల్ల వచ్చే మన లాభం ఏంటంటే టైర్ హీట్ ఎక్కువ కాదు, లైఫ్ లాంగ్ వస్తుంది. అలాగే మైలేజ్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మైలేజ్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఎప్పటికైనా మీరు కూడా నార్మల్ ఎయిర్ కన్నా నైట్రోజన్ కొట్టించడానికి ట్రై చేయండి. మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. టైర్ లైఫ్ అనేది లాంగ్ ఎక్కువ రోజులు అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం పల్లెలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది అనేది అవుకుమెట్ట అంటారు. అవుకుమెట్ట నుంచి మనం బస్టాండ్కి వెళ్ళే దారి ఒకటే రూట్ ఉంటుంది. ఇలా వెళ్తే కోయిలకుంటకి వెళ్తాము. మనం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ బస్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి మనం వెళ్దాము. మనం బస్టాండ్లోకి వెళ్ళిన తర్వాత కాల్ చేద్దాం మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇదైతే పాత బ్రిడ్జి. మనం ఇప్పుడు పాత బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాము. ఇది పాత బ్రిడ్జి, అలాగే పాత బస్టాండ్ అంటారు. స్ట్రైట్గా వెళ్తే ఊర్లోకి వెళ్తాము. మనం లెఫ్ట్ తీసుకొని మెయిన్ రూట్లోనే వెళ్ళిపోదాం. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో. జస్ట్ మిస్. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది, వెనక్కి పోతుంది మళ్ళీ. బనగానపల్లిలోని సెంటర్లోకి వచ్చేసినాము. ఇక్కడ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఒక రూట్ నంద్యాల, ఒక రూట్ కట్టోలు, ఒక రూట్ గుత్తి రూట్ ఉంటుంది. ఇప్పుడు మనం గుత్తి రూట్కి పోవాలంటే మనం ఇప్పుడు లెఫ్ట్కి తిరగాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్యానర్ అయితే వేయించినారు.
ఇదే అన్నమాట రూటు, యాగంటికి పోయే రూటు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మన వాళ్ళంతా వచ్చేసినారు కాబట్టి మనం బయలుదేరుతాం. ఎంత లేదన్నా ½ అవర్ వెయిట్ చేసి ఉంటా బనగానపల్లి బస్ స్టాండ్లో. ఇంకా సుధీరు, శంకరు, శ్రీను అయితే వచ్చేసినారు. శ్రీను నా వెనకాల కూర్చున్నాడు. మనం బనగానపల్లి బయటకు వచ్చేసినాము. ఈరోజు చాలా రష్గా ఉంది రోడ్డు. ఇక్కడ చూస్తున్నారు కదా సాయిబాబా విగ్రహం ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళిపోయినాం అనుకో యాగంటికి వెళ్ళే రూట్ వస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోదాము, ఒకటే రూటు యాగంటికి వెళ్ళే రూట్లో కలుద్దాం. ఇక్కడ నుంచి రైట్ తిరిగినాం అనుకో యాగంటికి వెళ్ళే రూట్ వస్తుంది. ఇది పాతపాడు. సో ఇప్పుడైతే మనం పాతపాడు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే యాగంటి రూటు. సో ఈ రూట్ అయితే చాలా రష్గా ఉంటుంది, ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి. ఈరోజు అనేది వెహికల్స్ చాలా వస్తాయి. 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంకా తక్కువనే ఉంటుంది. సో ఈ రూట్లో అయితే ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేయకండి. మినిమం 30లోనే వెళ్ళండి. సింగిల్ వేనే కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది క్రాసింగ్ చేయడం. ఎనీ టైం వస్తుంటాయి ఎదురుగా. అంతా కొండలు, గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. చాలా మంది అయితే నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మద్లేడు స్వామికి కూడా వెళ్ళే దారి ఉంది. అది ఇక్కడే ఓకే ముందర ఉంది. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాం అనుకో ఇది మద్లేడు స్వామికి వెళ్ళే రూట్. అది దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా అంతా బస్సెస్, క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది ఉండే కొద్ది. పెద్ద వెహికల్స్ అయితే లోపలికి పోనివ్వడం లేదు, ఓన్లీ బైక్స్ అయితే పోనిస్తున్నారు. ఇక్కడ అన్ని స్టే చేసే రూమ్లు అనుకుంటే యాగంటిలోకి వచ్చేసినాము. చూడండి అక్కడ గోపురం అయితే కనిపిస్తుంది. మనం దర్శనానికి లోపలికి వెళ్ళాలంటే బైక్ ఇక్కడే పెట్టేసి ఎక్కడైనా పార్కింగ్ స్లాట్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. లోపలికి అయితే పోనివ్వడం లేదు. బైక్ని అయితే ఇక్కడే పెట్టేయాలి, లోపలికి అయితే పోనివ్వడం లేదు. బైక్ని అయితే ఇక్కడ పార్క్ చేసినాము. అక్కడ ఉంది గోపురం, అక్కడికి అయితే వెళ్ళాలి. సో ఇటు నుంచి రూట్ ఉంది, అక్కడ నుంచి అలా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది. ఇదైతే అన్నదాన సత్రము. కనీసం ఎంత లేదన్నా 3 hours దర్శనానికి టైం పడుతుంది. అందుకే ఇదైతే కోనేరు. ఇక్కడ నుంచి అయితే మనకైతే కిందికి నీళ్లు పోతాయి. ఇంతకుముందు చూస్తే వాటర్ బాగా క్లియర్గా ఉండి నీట్గా ఉండే. ఇప్పుడైతే అంతా గలీజ్ అయిపోయింది, పూలు చెత్త చెదారం అంతా వేసేసినారు. లోపలికి వచ్చేసాము. క్యూ అయితే ఎలాగో తప్పించేసుకున్నాము. ఇక్కడ నుంచి క్యూ అయితే చాలా పెద్దగా ఉండింది, అందుకే దాన్ని స్కిప్ చేసేసి మనకు తెలిసిన రూట్లో అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి నంది అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎంత క్యూ ఉందో. ఇక్కడ నుంచి కింది వరకు క్యూనే ఉంది అది. సో ఇప్పుడు దర్శనం చేసుకోలేదు, జస్ట్ అక్కడికి వెళ్ళి అట్లే తెచ్చుకున్నాము. ఊరికే మహానందిలో దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. క్రౌడ్ ఎలా ఉందో, క్రౌడ్లోకి వెళ్తే అసలు ఊరు రావట్లేదు. సో ఇక్కడైతే ముందర కోనేరు ఉంది. కోనేరు దగ్గరికి వచ్చేసినాము. కరెంట్లో పేకి వచ్చేసినాము. చూడండి కోనేరులో ఎలా ఉన్నారో క్రౌడ్. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. వాటర్ అయితే అంతా గ్రీనిష్ అయిపోయినాయి, పెళ్లిపుళ్ళు అవుతున్నాయి. రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా దర్శనం అయితే అవ్వలేదు, మహానందిలో చేసుకుందాం అనుకున్నాము. క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం బనగానపల్లికి వెళ్ళి బనగానపల్లి నుంచి మహానంది, ఫస్ట్ నంద్యాల బ్యాక్ టు బనగానపల్లిలోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ నంద్యాల రూట్ వెళ్ళాలి. ఇటు నుంచి అప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాము, ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్తాం. మన ఊరి నుంచి వస్తే రైట్ సైడ్, ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇలా లెఫ్ట్ అయితే కర్నూలు రూట్ వెళ్ళిపోతాము ఇలా. సో మనం స్ట్రైట్కి వెళ్తే ఇది నంద్యాల రూట్. నంద్యాల రూట్కి అయితే 2 రూట్లు ఉన్నాయి.
ఒకటి పాణ్యం మీద వెళ్తాం, పాణ్యం నుంచి హైవే ఉంటుంది, హైవే రూట్లో వెళ్ళొచ్చు. ఇంకొకటి షార్ట్ కట్లో చాలా దగ్గర మొత్తం వన్ వే రూట్ ఉంటుంది, వన్ వే రూట్లో వెళ్ళాలి.